కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సబితా ఆరోపించారు. అక్రమ మైనింగ్ పై వెనుక ప్రభుత్వ పెద్దలు లేకుంటే చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక మైనింగ్ గురించి తాము మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎంత టార్గెట్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామంటూ స్పష్టం చేశారు సబితా ఇంద్రారెడ్డి. వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకునేందుకు తమపై నిందలు వేయడం సరికాదన్నారు ఆమె. అనేది మైనింగ్ జరుగుతున్నప్పుడు మైనింగ్ వాళ్ళపై మేమే వెలికి తీసామని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. మేమే నోటీసులు ఇప్పించాం, మేమే డబ్బులు కలెక్ట్ చేసాం. అసలు అక్కడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? అది ఇల్లీగల్ మైనింగ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? ఏ విధంగా మీరు పెనాల్టీ వేశారు? అసలు మీరు మైనింగ్ పర్మిషన్ ఉన్నప్పుడు మీరు పెనాల్టీ ఎట్లా వేశారు? దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? రెండోసారి పెనాల్టీ వేశారంటే దాని వెనకాల అర్థం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు వెసులుబాటు కల్పించడానికి ఆ విధంగా మీకు నోటీసులు ఇచ్చినారు తప్పిస్తే, ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ జరిగితే అధికారులు ఏం చేయాలా? ఇమీడియట్గా సీజ్ చేయాలా? సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చొచ్చున్నారు, రెండోసారి కూడా చేయడానికి అవకాశం ఇచ్చారంటే దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే అధికారులు ఆ విధంగా పోయి సీజ్ చేయకుండా ఇచ్చొచ్చుంటే ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి కదా, వాటన్నిటిని పక్కన పెట్టి గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది వాటి మీద ఎంక్వైరీ చేస్తా అంటారు. ఇది ఎక్కడి న్యాయము? ఇది ఎక్కడి వితండవాదము? ఆడలేక మధ్యలో కూడా అంటారు చూడండి. మీరు ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే మీరు సరిగ్గా నడపనీకి చేతగాక మీరు 10 ఏళ్లలో ఏం చేశారో మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటే బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టించడం, ఎవరు ప్రశ్నలు అడగకుండా ఉండాలని, ఎవరు మాట్లాడకుండా ఉండాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.